మీరు ఉల్లిపాయలకు వస్తుంటే కళ్ళం బట్టి నీళ్ళు వస్తున్నాయా? మీ టమాటాలు పీకుడు అయిపోతున్నాయా? మీ పచ్చిమిర్చికి వస్తుంటే మండుతో ఉందా? అయితే కొనండి బెడాలియా స్లైస్ విజర్డ్. ఇది కేవలం 1499 రూపాయలు మాత్రమే. కానీ 5 నిమిషాల్లో ఆర్డర్ చేస్తే 625కే మీ సొంతం అవుతుంది. దీని అధునాతనమైన షార్ప్ ఎడ్జ్ టెక్నాలజీతో మీకు కావాల్సిన సైజులో కూరగాయలు కట్ చేసుకోవచ్చు. బెడాలియా స్లైస్ విజర్డ్. వావ్, ఇవన్నీ కూరలోకేనా? ఇంకా దేనిలోకి? వావ్, బెడాలియా స్లైస్ విజర్డ్ ఇక మీ వంటిల్లో స్వర్గంగా మారుతుంది. బెడాలియా స్లైస్ విజర్డ్. కట్ ఇట్. అంతా బాగుంది వెంకట్ గారు. డైలాగ్ ఓకేనా? పర్ఫెక్ట్. మీది ఈ రోజుకి అయిపోయింది. ఏ వెంకీ, జాబ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఏది టెలి షాపింగ్ యాంకరింగా? చే ఎన్నలే చిరాకు వచ్చేస్తుంది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావేంటి? రేపు మార్చ్కి 4 years అవుతుంది. అయితే ఈ 4 ఏళ్ళలో టీవీలో బాగా ఫేమస్ అయిపోయి ఉంటావు. ఫేమస్సా పాడా ఎవ్వడు గుర్తుపట్టడు. ఆర్ యూ సీరియస్? 4 ఏళ్ళైనా ఎవరు గుర్తుపట్టరా? నమ్మట్లేదా? రండి. ఇక్కడ మీలో ఎవరైనా నన్ను గుర్తుపట్టగలరా? ఫీల్ అవ్వకు వెంకీ, అయినా ఆఫీసులో అమ్మాయిలంతా నీకు బాగా ఫ్రెండ్స్ అడిగా. నీ సిగ్గుసేవాడా? వెంకీ, సాయంత్రం ఏమైనా పనుందా? నాకు కుదరదు. ఏంటి పని? చిన్న షాపింగ్. ఈసారి శారీ. నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. అబ్బా, చీరంత మగాన్ని పట్టుకుని చెట్టు సెలెక్ట్ చేయమంటావా? వేరే వాళ్ళకి ఇచ్చే అపాయింట్మెంట్. సారీ. అలాంటి ఫ్యాన్స్ ఉన్నా నీకు జాబ్ బోర్ కొడుతుందా? దీనికి దానికి సంబంధం ఏంటి? నాకైతే ఉద్యోగం చేయాలని లేదు. నేను అనుకున్నదేంటి, నేను చేస్తున్నదేంటి? ఏమనుకున్నావేంటి? మా నాన్నగారి పేరు ఎన్ భానుమూర్తి. ఎప్పుడైనా విన్నారా? భానుమూర్తి అంటే దూరదర్శన్లో ఆయనే. నాకు ఆయనలాగా పెద్ద న్యూస్ రీడర్ అవ్వాలని కోరిక. మంచిది. అవును, మీ నాన్నగారు ఈ మధ్య కనిపించట్లేదేంటి? 91లో కేబుల్ టీ వచ్చాక ఆయనకి పక్షవాతం వచ్చింది. తర్వాత ఆయన మాట పడిపోయింది. అయ్యో, ట్రీట్మెంట్ ఏమైనా ట్రై చేస్తున్నారా? ప్రతి ఆదివారం 1 గంట సెషన్ ఉంటుందండి. బంగాళాఖాతంలో మరో తుఫాన్. భయంతో వణుకుతున్న కోస్తాంధ్ర ప్రజలు. 4 రాష్ట్రాల్లో తప్పక గెలుస్తామన్న వెంకయ్యనాయుడు, ప్రజల మధ్యలో భాజపాకు చోటే లేదంటున్న సోనియా, 100కి చేరిన ఉల్లి, 80కి చేరిన పెట్రోల్, 70కి చేరిన డాలర్ ప్రజల చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. చూసారా, కదిలేరు. గ్యాస్ సిలిండర్ వివాదంలో సర్కారు చమురు కంపెనీల లడాయి. విరాట్ కోహ్లీ సెంచరీతో సిరీస్ భారత్ కైవసం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే ఆదివారం ఇదే సమయాన్ని కలుద్దాం. ఇట్లు మీ ఎన్ వెంకటేశ్వరరావు. 10 సెషన్స్ లోనే ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంకో 40 సెషన్స్ లో మామూలు మనిషి అయిపోతారండి. మీ నాన్న వార్తలు చదువుతుంటే అందరికి నిజమేనేమో అనిపించేదిరా. నువ్వు కూడా అంత న్యూస్ రీడర్ అవ్వాలరా. అరే అవును, మీ యూబీ టీవీలోనే న్యూస్ బులెటిన్ స్టార్ట్ అవుతుందట కదా, అందులో ట్రై చేయొచ్చు కదా. చేశాను సార్. అందులోనూ ఒక తిరగాస్తుంది. నాకు న్యూస్ రీడింగ్ కి మధ్యలో 2 రాక్షసులు ఉన్నారు. ఎవరు? ఫస్ట్ వామన్ రావు అని. నువ్వు? ఫ్రైడ్ రైస్. ఓ చూడబ్బాయ్, వార్తలు చదువుతాను అంటే కుదరదు. కాస్త కష్టపడాలి. ఇలా పగలంతా టైం వేస్ట్ చేస్తుంటే సాయంత్రం సమాచారాలు నీకెవరిస్తారు? చూడండి వామన్ రావు గారు, మీ గొంతుతో వార్తలు చదివినా నాలంటే ఎవడో డబ్బింగ్ చెప్పాల్సిందే. చూస్తూ ఉండండి, సాయంత్రం సమాచారాలు నాకే ఇస్తారు. బాబు, వార్తలు చదవడానికి కావాల్సింది గొంతు కాదు, గుండెల్లో నిజాయితీ, దేన్నైనా నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం. వీటన్నిటిని మించి ఈ అఫైర్స్ కాదు, కరెంట్ అఫైర్స్. ఆ రెండోడు ఎవడు? మా బాస్ ఉదయ భాస్కర్ అని. ఏంటి ఉదయ్, ఫోటోలో సెపరేట్ గా నిలబడ్డారు? నేను చిన్నప్పటి నుంచి అంతే, చాలా డిఫరెంట్. అవును, వెంకీ చెప్పాడు. వెంకీ చెప్పాడా? ఏమని? మీకు మనుషులంటే పెద్దగా పడదని, ఆదివారం జూకి వెళ్తారని, మీకు ఇతరులతో మాట్లాడటం రాదని, ముఖ్యంగా ఆడవాళ్లతో. వాడి బొంద న్యూస్ రీడర్ చేయట్లేదు అక్కస్తలో మాట్లాడుంటాడు. ఇంకా ఏం చెప్పాడు? తల్లి లేకపోవడం వల్ల, హాస్టల్స్ లో పెరగడం వల్ల, ఏది కోరుకుంటే అది అందుబాటులో ఉండడం వల్ల మీరు ఇలా తయారయ్యారని చెప్పాడు. నా ఆఫీస్లో ఇలా బిహేవ్ చేసేవాడంటే నాకు చాలా చిరాకు. వెంకీ అమ్మాయిలతో బాగా మాట్లాడతాడని మీకు ఈర్ష్య. అదేమైనా బ్రహ్మ విద్య? అన్ని బుక్ లో ఉంటాయి. ఇలా బుక్ చదివే చాలా మంది బుక్ అయిపోయారు. కడిది గుడ్డేం కాదు, చూస్తారా? ఫ్రెండ్స్, దట్ వాజ్ ఎ ఫైన్ ప్రెజెంటేషన్. లంచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే.
కేటీ యా నీతో విషయం మాట్లాడచ్చా? చెప్పండి. డేట్కి ఎప్పుడు వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ, సరదా కాసేపు అలా. ఐమ్ ది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిరానో అండ్ బజ్రాక్. నాతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? ఇంకెన్నాళ్ళు ఈ ముసుగులో గుద్దులాట. నీకు నేనంటే చచ్చేంత అట్రాక్షన్ అర్థమైపోయిందిలే. ఎలా తెలిసిపోయింది? అన్ని ఇందులో ఉన్నాయి. అమ్మాయి కనుక అలా ముంజే చూపిస్తూ నుంచుంటే ఎదుటి వ్యక్తి అంటే ఆపుకోలేనంత ఇష్టం ఉన్నట్టు. Huh? అలా అరచే చూపిస్తూ నుంచుంటే ఐఎమ్ ఓపెన్, నా దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదని. అలా నుంచి అలా మరి ఇలా నించుంటే? అలా నుంచుంటే నేను నేను నీ బానిసని అర్థం. ఓ, మరి ఇలా నించుంటే ఏంటి అర్థం? నీతో సహజీవనం చేయడానికి నేను రెడీ అని అర్థం. మరి ఇలా కొడితే ఏంటి అర్థం? బుక్ లో లేదు కానీ అర్థమైంది. ఐ గాట్ ఇట్ వెరీ క్లియర్లీ యాక్చువల్లీ. అయ్యో, తల్లిని బిడ్డని కూడా చూడకుండా. అండ్ డోంట్ వరీ, వాళ్ళతో పవర్ గేమ్స్ అలాగే ఉంటాయి. నేను పెద్ద పట్టించుకోను. పరువు పోయింది కదా. నేను ఎవరికి చెప్పను కదా. ఆ అమ్మాయి చెప్తే నేను 1,00,000 చెప్తాను. ఎవరు నమ్ముతాడు? ఎవరు చూడలేదు కదా. మరీ ఇంత చేత కాకపోతే పెళ్లి ఎలా చేసుకుంటారు? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? పెళ్లి ఆలోచనలు అవి? నాన్నేవో చూస్తున్నాడు. ఇంతకీ వెంకీ ఇంకేమన్నాడు? వెంకీ, మీ బాస్ తో మాట్లాడాను. నిజమా? ఏం మాట్లాడావు? నువ్వు గట్టిగా అడిగి చూడు. ఆ న్యూస్ రీడర్ పోస్ట్ నీకు ఇచ్చేలా ఉన్నాడు. గట్టిగా అంటే మెత్తగా కాకుండా. ఆల్ ద బెస్ట్, బాయ్. కమ్ ఇన్. హే సెల్లర్ బాయ్, నిన్న నీ యాడ్ కట్ చేశారు. భలే వచ్చింది. యు మేడ్ ఫర్ దిస్ మ్యాన్. ఇంకెంతకాలం ఈ పని చేయాలో దగ్గర? నాకు మీరు బోల్డ్ అని ప్రామిసులు చేశారు. న్యూస్ ఇస్తానని, గేమ్ షోలు ఇస్తానని చాలా తూకొచ్చి కబుర్లు చెప్పారు. తీరా చూస్తే వామన్ రాక్ ఇస్తున్నారంట. అవును సార్, ఎలాగైనా సాయంత్రం సమాచారాలు నాకు ఇవ్వండి సార్. చూడు వెంకీ, గేమ్ షో హోస్ట్ అనుకో, ఆడేదెవరో నెగ్గేదెవరో. మన కొరికేదే ఉంది. పోనీ న్యూస్ రీడర్ అనుకో, అక్కడ స్కామ్ జరిగింది, వీడు విదేశాలు వెళ్ళాడు, వీడు అసెంబ్లీలో ఎలా అన్నాడు, ఆ సినిమా రిలీజ్ అయింది. నీ గొప్పతనం ఎక్కడో. నిన్న చూడు, బెడాలియా స్లైస్ విజిట్ చింపేశావు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అక్కడ సేల్స్ పెరిగాయి. వెంకీ, అది నీ టాలెంట్, అది వేస్ట్ చేసుకోకు. ఓకే, నా టైం కూడా వేస్ట్ చేయకు. సార్, మీరంతా రాతి మనిషిలో. వెంకీ ప్లీజ్. ఏంటి వెంకీ, బెడాలియా స్లైడ్స్ విజిట్స్ పడినా ఇంకా కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు రాజా, ఎందుకు? హలో, నమస్కారం అండి, బాగున్నారా? ఆ కారంపూడి సంబంధం వాళ్ళు కొంచెం తమిళ ఛానల్ ఓపెన్ చేయడంలో బిజీగా ఉన్నాడండి అబ్బాయి. ఈ సంవత్సరం చేసుకోని అంటున్నాడండి.